కార్మికుల స్ట్రైక్ అయితే జరుగుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరూ కార్మికులు. నేను యాక్చువల్ బంద్ అనమాట, బస్సులు ఏవి అలౌ చేయట్లేదు. इंग्लिश बात कर सकते हैं, इंग्लिश कोई नहीं प्रॉब्लम है हमको। कब मिलते हैं लोकल पीपल ना, थोड़ा प्रॉब्लम होता है हिंदी में। हाँ, बिल्कुल बिल्कुल बिल्कुल। आंध्रा में ज्यादा हिंदी बोलते नहीं है और इंग्लिश चलती है। आंध्रा में अपनी भाषा है। आप इंग्लिश बोलते हैं ना? नहीं, मेरा थोड़ा मैं नहीं बोल सकता हूँ। मैं मोटा मोटी हिंदी बोल लेता हूँ और मेरा भी लैंग्वेज तो नेपाली नहीं है। ఈరోజు టీ గార్డెన్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాము. ఇంతలో ఒక పెద్దాయన మమ్మల్ని పిలిచి, మీరు యూట్యూబరా అని అడిగారు. ఈ కనుచూపు మేర కనిపించే టీ తోట అంతా ఈయనదేనంట. ఇక్కడ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు అనేది ఈయన హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. साथ साथ में एक बात भी आपके जरिए से मैं एक बात कहना चाहूँगा। कुछ तो हम लोगों का भी कमी है। सभी एक दूसरे, किसी को काला बोलने से आपने आपकी भी शक्ल देखना कहता जरूरी है बोलते हैं लोग बाग। कुछ हामी में भी कमी है। क्या है कि जब खूब पत्ती का जो सीजन होता है ना, जो एक जनवरी ఫిబ్రవరి से మేము ఇక్కడ పనిచేసే వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వలేకపోతున్నాము. దానికి కారణం మేము పండించే పంటకు కనీస మద్దతు ధర మాకు ఇవ్వటం లేదు. ఇటు గవర్నమెంట్ కానీ అటు ప్రైవేట్ కంపెనీస్ కానీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని ఈయన అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా మీరు ఈ వీడియోని పోస్ట్ చేయాలని ఈయన రిక్వెస్ట్ చేశారు. ఎత్తైన కొండల మధ్య ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంటుంది మరియు సూర్యరశ్మి అనేది ఇక్కడ ఎక్కువగా ఉండదు. రోజంతా దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉండటం వల్ల దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి వాతావరణం స్థానికులకు మంచి వరం అని చెప్పుకోవచ్చు. ఇక్కడి ప్రజల జీవనాధారం ఎక్కువగా టీ తోటలను పండిస్తారు. అలాగే నారింజ వంటి తోటలు కూడా పండిస్తారు. ఇక్కడ లోకల్ కార్మికులకు జీవనోపాధి కల్పించే ఇది ఒక టీ ప్లాంట్. బంద్ కారణంగా ఇది క్లోజ్ చేశారు. కార్మికుల సమ్మె కారణంగా ఎక్స్ట్రా 2 డేస్ మేము మెరిక్లో ఉండాల్సి వచ్చింది. మేము మెరిక్కు చేరుకున్న తర్వాత నుంచే ఇక్కడ వీళ్ళు సమ్మె స్టార్ట్ చేశారు. అన్ని వెహికల్స్ అటు డార్జిలింగ్ పోనవకుండా రోడ్లన్నీ బ్లాక్ చేశారు. సో మా డార్జిలింగ్ ప్లాన్ ఫ్లాప్ అయింది. ఇంకా చేసేదేమీ లేక తిరిగి సిలిగురికి బయలుదేరాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది జనం రోడ్లపైన స్ట్రైక్ చేస్తున్నారో. మేము మార్నింగ్ 8 గంటలకి బస్సు ఎక్కాము. కొంత దూరం వెళ్ళాక బస్సు మధ్యలో ఆపేశారు. మాకు కనీస వేతనాలు అలాగే దివాళీ బోనస్లు ఇప్పించాలని పెద్ద ఎత్తున టీ గార్డెన్ కార్మికులు రోడ్లపైన నిరసన చేస్తున్నారు. మేము బస్సులో వచ్చి ఈ స్ట్రైక్లో ఇరుక్కుపోయాం. సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉండాలంట.